ఈ మూవీ టైటిల్ టీటీటీ అంటే తలైవర్ తంబి తలైమయ్యిల్ అనే అర్థం. ఈ సినిమా 2026 సంక్రాంతికి తమిళ్లో రిలీజయ్యి అక్కడ మంచి కలెక్షన్స్ కూడా సాధించింది. ప్రెజెంట్ ఈ మూవీ మన తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ, నో స్పాయిలర్స్. ఈ మూవీ కథ మొత్తం ఒక చిన్న ఊరి చుట్టూ తిరుగుతుంది. హీరో జీవాగారు ఆ ఊళ్ళో నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రెసిడెంట్ అవ్వాలని కలలు కంటూ ఉంటారు. కరెక్ట్గా ఊళ్ళో ఒక పెళ్లి జరగబోతుంది అనే టైంలో పక్కనే ఒక తాత చనిపోతారు. ఒకవైపు పెళ్లి, మరోవైపు సావు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన సిచ్యువేషన్స్ని హీరో ఎలా హ్యాండిల్ చేశాడు? అంత్యక్రియల మధ్య ఆ పెళ్లి అనుకున్నట్టు జరిగిందా? చివరికి ఊరి ప్రజల నిర్ణయం ఏమిటి అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. స్టోరీ లైన్ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా, కొత్తగా అనిపిస్తుంది. కానీ ఎగ్జిక్యూషన్ విషయానికొస్తే డైరెక్టర్ కొంచెం తడబడ్డారు అనే చెప్పాలి. సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందో అనే క్యూరియాసిటీ ఎక్కడా కలిగలేదు. కొన్ని సీన్స్ చూస్తుంటే స్లోగా సాగేదీసే మలయాళం సినిమాలు గుర్తొస్తాయి. కథలో మంచి ఎమోషన్ పండించే స్కోపున్నా క్యారెక్టర్స్ మధ్య న్యాచురాలిటీ మిస్సింగ్ అనిపించింది. ప్రతి విషయం కొంచెం ఆర్టిఫిషియల్గా, ఏదో సినిమాని 2 అవర్స్ లాక్కెళ్లాలి అన్నట్టుగా రాసుకున్నారు. జీవాగారు తన యాక్టింగ్తో జీవా ఈజ్ బ్యాక్ అనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే వర్కౌట్ అయ్యింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీజీఎం పర్వాలేదు. కానీ తెలుగు డబ్డ్ సాంగ్స్ మాత్రం అస్సలు సెట్ కాలేదు. వినటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికొస్తే సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్డ్గా అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉండాల్సింది. పాజిటివ్ పాయింట్స్: జీవాగారి పర్ఫార్మెన్స్, స్టోరీ లైన్లో ఉన్న కొత్తదనం, ఫ్యామిలీతో చూసేలాగే ఉంది, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. నెగటివ్ పాయింట్స్: స్లో పేస్డ్ డ్రామాస్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే, ఆర్టిఫిషియల్ సీన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ న్యాచురాలిటీ, సెకండ్ హాఫ్ సాగదీత. ఓవరాల్గా మీకు స్లో పేస్డ్ డ్రామా సిస్టమ్ ఉంటే ఒక లుక్ వెయ్యొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ మూవీ కొంచెం బోర్ కొట్టచ్చు. ఒక మంచి పాయింట్ని ఎగ్జైట్మెంట్ లేకుండా చెప్పారు అనిపిస్తుంది. సో మీరు ఫ్రీగా ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్లో ఒక ట్రై ఇవ్వచ్చు. రేటింగ్: నేను ఈ మూవీకిచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీని చూసారా? ఒకవేళ చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన ఒక సింగిల్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.